దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు. ప్రమాణము చేసి దానిని జరిగించేవాడు దేవుడు. అది ఎప్పుడు అనంటే పురాతన కాలం నుండి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా దేవుడు ఏం చేస్తాడు? దానిని నెరవేరుస్తూనే ఉంటాడు. ఆయన మాటలు కానీ, ఆయన ఆలోచన కానీ ఏది కూడా నిష్ప్రయోజనము కాదు. అది ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఆయన ఎప్పుడైనా మాట్లాడినాయి, ఎప్పుడో మాట్లాడాను అని అనుకుందాం, అప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఆ మాట ఇప్పుడు నెరవేరుద్ది అంతే. కనుక వాగ్దానము చేసి దానిని నెరవేర్చేవాడు. దేవుడు మాట్లాడిన ఏ మాట కూడా నిరర్ధకము కాదంట. దేవుడు ప్రమాణం చేసింది ఏదైనా సరే అది తగిన కాలమందు జరుగుతుంది. దేవుని చేసిన నిబంధన జరుగుతుంది. వాగ్దానం చేసి దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. మనుషులుగా మనం ఉన్నాం కదా, మనం మాటిస్తాం, తీర్మానాలు చేస్తాం, వాగ్దానం చేస్తాం. వాటిని మనం నెరవేరుస్తున్నామా? అది మన వ్యక్తిగతానికి తెలుసు. మనం నెరవేరుస్తుంది, మనం జరిగిస్తుంది, మనము స్థిరంగా ఉన్నదనేది మన వ్యక్తిగతానికి తెలుసు. కొద్దిమంది నెరవేరుస్తారు, కొద్దిమంది దాన్ని నెరవేర్చరు కదా. ఆ రీతిగానే దేవుడు అనబడిన దేవుడు ఏంటంట? ఆయన వాగ్దానం చేసి నెరవేరుస్తాడంతే కదా. ఇక్కడ ఈ మాట చూడండి, 25వ వచనం, ఇర్మీయా గ్రంథము 33:25. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని పక్షమున అన్నాడు. పగటిని గూర్చి రాత్రిని గూర్చి దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన నిలకడగా ఉండేటట్లు చేశాడు. దానిని ఆయన వ్యర్థము చేయడం లేదు. పగలు వస్తుందా, రాత్రి వస్తుందా కదా, అది ఎవరు చేసింది? దేవుడు చేసినటువంటి నిబంధన. చూడండి, కీర్తనల పుస్తకము 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన 104వ కీర్తన 20వ వచనం. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. ఏమవుతుందంట? దేవుడు చీకటి కలుగజేస్తే ఏమవుతుంది? రాత్రి అవుతా ఉంది. కాబట్టి దేవుడు మహాంధకారమును కలుగజేసేవాడు, చీకటిని కలుగజేసేవాడు. చూడండి, ఆది కాండములో ఆ నోవహు కాలంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆది కాండము 7వ అధ్యాయము 8వ వచనం, 7వ అధ్యాయము 11వ వచనం, 7:11. ఆది కాండం 7:11. నోవహు వయసు యొక్క 600వ సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను. ఏంటంటే ఏమైంది అక్కడ? మహాగాధం. ఏంటిది? మహా అగాధం, చీకటి, అంధకారం కమ్మింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? చీకటిని కలుగజేసేవాడు, చీకటిని రూపొందించిన వాడు దేవుడు. కాబట్టి చీకటితో ఆయన ఏం చేశాడు? నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు కదా. ఆ రీతిగానే చూడండి, కీర్తనల పుస్తకంలో మరొక మాట 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన 2వ వచనం చూడండి. 19:2. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఏంటంట? లోక దిగంతముల వరకు
వాటి ప్రకటనలు ఏమవుతా ఉన్నాయి? బయలు వెళుతూ ఉన్నాయి. పగటికి పగలు బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతూ ఉంది. ఎప్పుడైనా మనం ఆపగలమా రాత్రిని? పగలు నువ్వు ఆగిపో అంటే ఆగిపోద్దా? రాత్రి నువ్వు రాబాకు అంటే ఆగుతుందా? ఎవరికి సాధ్యం? దానిని కలుగజేసినటువంటి దేవునికి మాత్రమే అది సాధ్యం. కాబట్టి పగటికి పగలే బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రే జ్ఞానము తెలుపుతూ ఉంది. వాటి కొలనులంట, వాటి పరిమాణం అంట మొత్తం భూదిగంతముల వరకు వ్యాపించి ఉన్నది. ఎక్కడ కూడా, ఏ ప్రాంతంలో కూడా పగలంటది నేను రాను అని అంటదా? రాత్రి అంటది నేను వస్తాను అని అంటదా? ఏ కాలంలో ఎప్పుడు అది రావాలో అప్పుడు దేవుడు దాన్ని నియమించాడు. దాన్ని ఏం చేశాడు? నియమించిన వాడిగా ఉన్నాడు. చూడండి 31వ ఇర్మియా గ్రంథము 31 ఇర్మియా గ్రంథము చూడండి 35 31 చూడండి. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును. నియమించాడు అంతే. పగటిని రాత్రిని ఆయన నియమించాడు దేవుడు. ఎవరు కూడా పగటిని తయారు చేయలేదు, రాత్రిని రూపొందించలేదు. ఎవరు రూపొందించారు అని అంటే దేవుడు మాత్రమే దానిని రూపొందించిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన మాట ఇస్తే ఏం చేస్తాడు? దాన్ని జరిగిస్తాడు అంతే కదా. చూడండి, ఒక మాట చెప్తాడు అక్కడ. ఆదికాండములో మహాంధకారమును రప్పించాడు కదా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత 8వ అధ్యాయంలో, ఆదికాండము 8వ అధ్యాయము 21 నుండి మనం చూస్తే 21 నుండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఏం చేస్తున్నాడు? భూమిని మరలా శపించును. 40 రాత్రులంట, 40 దినములంట చీకటే కమ్మి ఉంది, వెలుగు లేదు అక్కడ. మొత్తం ఆ అగాధ స్థలములో ఉన్నటువంటి జలరాశుల శబ్దం వాళ్ళు విన్నారు. అగాధ స్థలంలో ఉన్న ఆ జలం దగ్గరికి వెళ్ళాలంటే ఏముంటుంది అక్కడ? మహాంధకారం కమ్మి ఉంటుంది, చిమ్మ చీకటి ఉంటుంది, అక్కడ ఏమీ కనిపించదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక మీదట అప్పుడు వచ్చింది మహాంధకారం. ఆ తర్వాత ఇంకెప్పుడు మహాంధకారము లేదు. ఎందుకు? దేవుడిక భూమిని నేను శపించను అన్నాడు. చూడండి అక్కడ, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. మాటిస్తున్నాడు దేవుడు అంతే, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అంతే. ఇక నేను సంహరింపను. మనుషులను కానీ, భూ జంతువులు కానీ, భూమి మీద చలించే సమస్త జీవరాశిని ఏం చేయను? సంహరింపను, నాశనము చేయను అన్నాడు. కనుక భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వసంత శీతాకాలములను, దీవారాత్రములు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దీవారాత్రులు, దినము రాత్రి, పగలు రాత్రి ఉండక మానవు అన్నాడు దేవుడు. ఏంటిది? ఇది దేవుడు చేసిన నిబంధన, దేవుడు తీర్మానించిన ప్రమాణం. కనుక పగలు తన కాలం ముందు వస్తానే ఉంది, పగటి అయిపోయిన తర్వాత రాత్రి వస్తానే ఉంది. అయిపోయినా ఎప్పుడైనా లేదు కదా. కాబట్టి దేవుని ప్రమాణం ఎంత గొప్పదో చూడండి, దేవుని సామర్థ్యం ఎంత అద్భుతమైనదో చూడండి, దేవుని యొక్క అధిక బలం ఎంత అతిశయం కలిగినదో చూడండి కదా. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. చూడండి అక్కడ 31వ అధ్యాయం ఇర్మియా 31:36 కూడా, ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడలా అంటున్నాడు. ఆ నియమములు ఏ నియమాలు? పగలు
రాత్రి నియమించాడు కదా, ఆ నియమములు లేనప్పుడంట, దేవుడు మాట చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఆ మాట చూడండి, ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇశ్రాయేలు సంతతి వారు ఎప్పుడైతే పగలుండదో, ఎప్పుడైతే రాత్రి ఉండదో, వాళ్ళు కూడా నాకు జనముగా ఉండరు. వాళ్ళు కూడా ఏముండరు, నాకు జనముగా ఉండరు. ఇజ్రాయేల్ని దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? నా సొత్తు, నా భాగము, నా జనము, నా ప్రజలు, నా ఇల్లు అని దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించిన వాడిగా ఉన్నాడు. ఇప్పటికి ఉన్నారా లేరా? ఇజ్రాయెల్ దేశం ఉందా లేదా? ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారా లేదా? యూదా జాతి ఉందా లేదా? ఇప్పటికీ ఉన్నారు కదా. ఇప్పటికీ ఆయన కొలుస్తూ ఉన్నారు కదా. ఇప్పటికీ ఆయన పూజ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పటికీ ఆయన్ను కొనియాడేవారిగా ఉన్నారు కదా. ఆ జనం నశించిందా? ఆ జనానికి సావు మీదకి వచ్చింది. చెరకపోయారు, ప్రపంచమంతా చెదిరిపోయారు. అయినా కానీ వాళ్ళని దేవుడు ఏం చేశాడు? తనకు జనముగా నియమించుకున్నాడు. రాత్రిని పగలను ఏ రీతిగా వాగ్దానం చేసి ప్రమాణం చేసి ఆయన నియమించాడో ఆ రీతిగానే ఇజ్రాయేలు జనమును ఏం చేశాడు? దేవుడు నియమించుకున్నాడు. దేవుడు నియమించుకున్నాడు. అవి కానీ లేకపోతే వీళ్ళు కూడా నిర్మూలమవుతారు. రాత్రి పగలు లేకపోతే వాళ్ళు కూడా నాశనం అవుతారు అంటున్నాడు. కనుక దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడు? 33 చూడండి, ఆ ఇర్మియా గ్రంథం 33:26 వచనంలో చెప్తాడు చూడండి, భూమి ఆకాశంలో గూర్చిన విధులను నియమించువాడను నేను కాని పక్షమున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను, అతని సంతాన సంబంధి అయిన ఏలిక, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఏలిక ఎవరున్నారు ఇక్కడ? అక్కడ చూడండి చెప్తాడు ఇంకా, ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు అడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును అంటున్నాడు. దావీదు ఎవరి సంతానం? ఎవరి సంతానం? చూడండి, పితరులతో ప్రమాణం దేవుడు ఎప్పటి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పితరులకు ఇచ్చినటువంటి మాటను ఇప్పుడున్న తరమును బట్టి కూడా వాళ్ళను గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును అన్నాడు. ఎప్పుడంట? ఎప్పుడు విసర్జిస్తా అంట వాళ్ళని? రాత్రి లేకపోతే, పగలు లేకపోతే, ఈ భూమి ఆకాశం నియమము లేకపోతే వాళ్ళను కూడా నేను విసర్జిస్తాను అంటున్నాడు. మరి ఇప్పటికీ ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. మరి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. అంటే దేవుని యొక్క మాట చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది 37. ఏ మాట కూడా నిరర్ధకము కాదు. అది తరములలో, యుగములలో అది జరగాల్సింది, అది నెరవేర్చబడాల్సిందే. కనుక దేవుని పిల్లలుగా దావీదు సంతానమును దేవుడు విడిచిపెట్టల, విసర్జించలేదు. పగలు రాత్రి లేనప్పుడే వాళ్ళని నేను విసర్జించాను అనుకుంటాను అంటున్నాను. అంటే ప్రమాణము నెరవేర్చబడుతూ వస్తూ ఉందన్నమాట. కనుక చూడండి, ఒక మాట చూద్దాము. దేవుడు మాట ఇచ్చాడు చూడండి. ఆదికాండములో 9వ అధ్యాయం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. 9:11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు ఏం చేస్తున్నాడు? నీతో నా నిబంధన స్థిరపరుస్తానంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? నిబంధనను స్థిరపరిచేవాడు. ఎవరైనా నిబంధనను స్థిరపరిచేవాడు దేవుడు.
ప్రమాణం చేసి నెరవేర్చేవాడు దేవుడు, మాట ఇచ్చి జరిగించేవాడు దేవుడు. మనం ఎట్లున్నాం? మన స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడిగా ఉన్నాడు, ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు, మనస్సు మార్చుకొనని వాడై ఉన్నాడు. ఆయన స్వభావ లక్షణాలు ఏవీ మారవు. ఆయన ఎల్లప్పుడూ శాశ్వతుడగు దేవునిగా ఉండి ఆయన మార్పు లేనివానిగా ఉంటూ ఏకరీతిగా ఉన్నాడు. మనం ఎట్లా ఉన్నాం? మన ఉద్దేశాలు ఏంటి? చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అట్లా ఉన్నాం మనం. ఎట్లున్నాం మనం? ఎలా ఉన్నాం? అపరాధముల చేత పాపముల చేత ఎట్లున్నాం? చచ్చున్నాం మనం. ఎప్పుడైతే పాపం చేశామో, ఎప్పుడైతే అపరాధాన్ని మూటగట్టుకున్నామో, ఎప్పుడైతే నమ్మకం లేని వారిగా ఉండి విశ్వాసఘాతకులమైపోయామో, మనం ఏమయ్యాం? చచ్చిపోయాం. శారీరకంగా ఏమయ్యాం? అట్లా కనిపిస్తాం అంతే, కానీ ఆత్మీయంగా చచ్చిపోయాం. చచ్చిన స్థితి మంది. పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణానికి పాత్రుడు అంతే. పాపం వల్ల వచ్చు జీతం మరణం కదా, మరణమే. కనుక చూడండి, మనలో ఎప్పుడైతే ఆశలు పెరుగుతాయో, మనలో ఎప్పుడైతే దురాశలు ఉంటాయో, దురాశ గర్భమును ధరించి ఏం గంటదంట? పాపమును గంటదంట. ఏం గంటది? పాపమును గంటది. పాపం పరిపక్వమై దేన్ని గంటది? మరణాన్ని గంటది కదా. కాబట్టి మనం పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయాం? చచ్చిపోయాం. ఆ స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? పగటిని చీకటిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి సంతానం నుండి వచ్చినటువంటి దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అది చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశావళిది? యేసుక్రీస్తు వంశావళి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరితో ప్రమాణం చేశాడు? అబ్రహాముతో ప్రమాణం చేసి, అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి దావీదు, దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ప్రమాణం జరుగుతుందా లేదా? ప్రమాణం నెరవేర్చబడుతూ ఉందా లేదా? మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తు వంశావళిని ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక దావీదు కుమారుడా నన్ను కరుణించు, మమ్ము కరుణించు అని కేకలు వేశారు. ఎందుకు వేశారు? ఎంతమంది దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు వంశావళిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. గుడ్డివాడు మొరపెట్టలేదా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయలేదా దారి పక్కన నించొని? ఇంకా కనాను స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు, మా కుమార్తె ఏమైంది? చావడానికి సిద్ధమైంది. దావీదు కుమారుడా. మత్తయి సువార్త 15లో ఉంటుంది. మత్తయి సువార్త 21, 22, 20 ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి, యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే దావీదు కుమారునికి జయము 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 అని ఆయనకు స్తుతి కీర్తనలు పాడేవారిగా ఉన్నారు. అంటే దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు నిబంధన చేస్తే దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు అంతే. నీతో నా నిబంధనను
స్థిరపరచుదును అన్నాడు దేవుడు. ఆ రీతిగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? ఇర్మియా గ్రంథంలో వాళ్ళు దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుని మాట పెడచెవిని పెట్టి విగ్రహాలను పూజించినప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. బాబేలు రాజు నెబుకద్నెజరు యుద్ధం చేయడానికి వస్తాడు యెరూషలేము యూదా పట్టణాల మీదకి. అప్పుడు వాళ్ళు చెరపట్టుకుని పోతారు సిద్కియాను. వాళ్ళందరూ ప్రపంచ చెల్లాచెదరైపోతారని చెప్తూనే దేవుని ప్రేమ వాళ్ళ మీద ఇంకా ఉండుటను బట్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులతో చేసిన ఆ యొక్క వాగ్దానం నెరవేర్చటను బట్టి ఏం చేస్తానంటే ఇంకా ప్రేమను కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నా అంటే, మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మనం ఎట్లా ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఎఫెసీ 2:1 చదవండి. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో ఇప్పుడు ఏమయ్యాం? మనం బ్రతికించబడ్డాం. చచ్చిన స్థితిలో నుండి జీవంలోకి వచ్చాం ఇప్పుడు. అందుకే యోహాను సువార్తలో చెప్తాడు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏమైందంట? ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవమే మనుషులకు ఏమైంది? వెలుగైంది. అందుకే మీరు క్రీస్తుతో కూడా ఏమయ్యారు? బ్రతికించబడ్డారు. చచ్చిన స్థితిలో నుండి ఏమయ్యారు? జీవాన్ని పొందుకున్నారు. ఎట్లా పొందుకున్నారంటే, ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుండి వచ్చింది. నిజమైన వెలుగుండెను. చూడండి, అక్కడే చెప్పబడి ఉంటుంది. అక్కడే ఆ మాట చెప్పబడి ఉంటుంది. చూడండి 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు అది. ఏ వెలుగంట? నిజమైన వెలుగు. యేసుప్రభువు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును అన్నాడు, లోకానికి జీవాన్ని అన్నాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకు వెలుగు తెచ్చింది కదా. చీకటిలో ఉన్న మనం, అంధకారంలో ఉన్న మనం, ఆ దినాల్లో వాళ్ళు 40 దినాలు ఉన్నారు అంధకారంలో. ఇప్పుడు అది లేదు. మనకిప్పుడు జీవం వచ్చింది. ఎలా వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే చెప్తాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపేమో మనం ఎవరిమి? దూరస్తులం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎవరిమి? మనము సమీపస్తులం అయిపోయాం. దేవునికి ఎవరమైపోయాం? సమీపస్తులం అయిపోయాం. ఎందుకంటే క్రీస్తుతో మనము బ్రతికించబడ్డాం. ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడింది. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు ఆయన కర్త. ఆయనే విశ్వాసత కలిగిన దేవుడు. ఇంకెవ్వరూ లేరు నమ్మకమైన వాళ్ళు, ఇంకెవ్వరూ లేరు విశ్వసించదగిన వాళ్ళు. పురాతన కాలము నుండి ఇప్పటి వరకు భవిష్యత్ కాలంలో కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆయన క్రియలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన మాట నెరవేరుస్తూనే ఉన్నాడు. పగలు రాత్రి విషయంలో జరిగించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు విషయంలో ఆ నిబంధన జరిగించాడు. ఆ రీతిగానే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కృపను బట్టి మనల్ని కూడా ఆ వాగ్దానానికి పాత్రుల్ని చేశాడు. పౌలు తిమోతికి చెప్తూ ఏమంటాడో చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి 2:8. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఏంటట? ఎక్కడ పుట్టాడు ఆయన? ఏ వంశావళి? దావీదు వంశావళిలో పుట్టాడు. దావీదు సంతానముగా ఎంచబడ్డాడు.
ఇప్పుడు మృతులలో నుండి లేచాడు ఆయన. చావును జయించిన వాడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. 2000 సంవత్సరాల క్రితం సిలువనెక్కాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మృతులలో నుండి లేచటం వలన పరిశుద్ధాత్మను బట్టి ఆయన ఎవరు? దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆ దేవుని కుమారునిగా ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారి నామమూలమున విశ్వాసము ద్వారా మనము బ్రతికించబడ్డాం. మనం వాగ్దానానికి వారసులం అయిపోయాం. ఇశ్రాయేలుతో పాటు మనము కూడా సహపౌరులం అయిపోయాం. ఆ రాజ్య వారసత్వం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కూడా సంక్రమించింది, మనకు కూడా ఆపాదించబడింది. ఇది గొప్ప విషయం. మనమైతే పాపులం, మనమైతే దోషులం, కానీ దేవుడు తన రక్తం వలన మనం కడిగి శుద్ధీకరించి ఆయన రాజ్యానికి వారసులు చేశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనలో జరిగినటువంటి గొప్ప వాగ్దాన నెరవేర్పు. అందును బట్టి దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించు వారముగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగా.